బాబాయ్ బాగా డ్యూటీ చేసినట్టున్నాడు. మరి అమ్మ ఈ పోలీసులు నన్ను వదిలేరు బాబు. ఇదేదో బాగుంది ప్లేస్, ఇక్కడ దాక్కుందాం. చెయ్యాలి. సినిమా పోస్ట్ ఉందేంటి? రైటరా సార్? రైటర్ అంటున్నాడేంటి? రైటరే కదా, మిగతా రైటర్స్ కూడా వచ్చారు సార్. బయటికి వెళ్తాను, పోలీసులు ఉన్నారు. రండి సార్, లోపల కూర్చోండి. ఇదేదో సినిమా ఆఫీస్లో ఉంది. వీళ్ళేమో నన్ను రైటర్ అనుకుంటున్నారు. ఈడవుడు సావడానికి వచ్చిండు. వాస్తు పిక్చర్ అనుకుంటా ఎదుగుతున్నాడు ఆడ కూర్చోవాలని. హలో, మీరు వాస్తుని బాగా ఫాలో అవుతారు అనుకుంటారు. రండి ఇక్కడ వాస్తు ప్రకారం బాగా బాగా కూర్చోవచ్చు. అబ్బో, ఎన్నాళ్ళైంది ఫీల్డ్ లో ఉండబట్టి? చిన్నప్పటి నుంచి. ఎప్పుడు కనపడలేదంటో. కనబడితే దొరికిపోతాం కదా. ఏంటి అర్థం కాలేదు? అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓహో, ఏం పేరు? గంగులు. అమ్ము, అలా ఉందేంటి పేరు? నీదేం పేరు? ప్రసాద్. మరి అదేంటి అలా ఉంది? అలా అంటావేంటే? అని నేను అనలేదు కదా. అబ్బో చమత్కారం. ఏ ఊరు మీది? మీదే ఊరు. మా ఊరు పెద్దోనికి ఎదురు ప్రశ్న. సార్ నీ స్క్రిప్ట్ ఏది? మీ స్క్రిప్ట్ ఎక్కడా? ఇదిగో నాది ఎక్కడ. నాది ఎక్కడ? అక్కడ. అంటే నువ్వు బుర్రలోనే రాసుకుంటావా? అంటే నీకు పెన్ను పేపర్లు ఏం అవసరం లేదా? సీన్ అడిగితే బుర్రలోంచి తీసి ఇచ్చేస్తావా? ఎవడన్నా డైలాగ్ రాయాలన్నా అక్కడికి వచ్చి రాయాలా? అసలు నువ్వు అసిస్టెంట్ ని పెట్టుకుంటే. సార్, నేను ఇప్పుడే పరిగెట్టుకుంటూ వచ్చాను సార్. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కొంచెంసేపు ఆగి అడగండి. నేను ఇక్కడే ఉంటాను కదా. పరిగెత్తుకుంటూ వచ్చావా? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? కుక్క ఏమైనా వెంటబడిందా? అది దాని వెనక నువ్వు పడ్డావా? గొప్ప తీసుడు దొంగవా ఏంటి? పోలీసులు వెనకబడ్డారా? ఒక్క నిమిషం భయ్యా, నువ్వేమనుకోపోతే నువ్వు ఇక్కడ కూర్చుంటా, నేను అక్కడికి కూర్చుంటాను. వాడు వచ్చి 4 ఏళ్ళైంది వాడొద్దు. నువ్వే చిన్నప్పుడు నుంచున్నావు, ఇక్కడే కూర్చో. ఈడ నిజంగానే ఒకరు సాగుపోతుండ్రా? అందరూ చూస్తే కాస్త దిట్టంగానే ఉన్నారు. సార్, గా చిత్రగుప్తుడు ఈడ లెక్కలు కరెక్ట్గా కట్టిండో లేదో ఓసారి కనుక్కోండి సార్, ఫోన్ చేసి. ఎందుకని మంచిది. ఇదేమైనా సినిమా అనుకున్నావా యాదగిరి అలా జరగడానికి? అది కాదు సార్, నా కోసం ఒకసారి కనుక్కోండి సార్. సరే, నీకోసం. ఇటుబిటి రుజుబుకుజీ గిడీజీ చుమాజీ చుకుజీ. మేమిప్పుడు తెలుగు నేలపై ఉన్నాం. చెప్పండి. చూస్తుంటే ఇక్కడెవరూ మరణించేట్టుగా లేరు. మేమిక్కడ వేచి ఉండాలా లేదా అక్కడికి విచ్చేయమంటారా? అక్కడ ఒకరి ప్రాణం పోవడం అనివార్యం. ఎంతసేపైనా ఉండి ఆ ఆత్మను తీసుకురండి. అలాగే గణనదేవా. ఏడీనా? ఇక్కడ ఖచ్చితంగా ఒకరి ప్రాణం పోబోతుంది. తమ్ముడు ఎలాగైతే సెట్ చేసావు కదా. అదేం లేదన్నా. ఇంతకీ మీ కథ టైటిల్ ఏంటి సార్? నాకు అది రైట్లా మంచి దొంగ. అసలు దొంగతనమే తప్పు. పైపెచ్చు దీంట్లో మంచి చెడు. నువ్వు ఎంత స్లోగా చూసినా దొంగతనం తప్పే. తప్ప? ఏ తప్పు? దొంగతనం. చిన్నప్పటి నుంచి దొంగ పోలీస్ ఆడడం తప్ప, లేదా దొంగ సినిమాల్లో కూడా హీరోయిన్ వెతుక్కోవడం తప్ప? అసలు అవన్నీ వదిలేయండి. మీరు నా కథ చదవకుండా, నా కథ ఏంటో తెలియకుండా అసలు అన్నేసి మాటలు నన్ను ఎలా అంటారు? నేను మీ మీద కోర్టులో కేసు పెట్టాలనుకుంటున్నా. కేసా? ఏం కేసు పెడతావు? నా మనోభావాలు దెబ్బతిన్నాయని. నీ మనోభావాలు దెబ్బతిన్నాయా? అయితే నేనేం చేయాలి? క్షమాపణ చెప్పాలి. నేను చెప్పను. చెప్పరా? చెప్పను. అయితే ఇప్పుడే మా కులబోళ్ళకి ఫోన్ చేస్తాను. ఆగు ప్రసాద్, సారీ చెప్పు. చెప్తాను వాళ్ళకి. చేసుకో చేసుకో. ఇదిగో బాబు ఉండు. ఇదిగో. ప్రసాద్, మనోభావాలంటే మామూలు విషయం కాదు. సారీ చెప్పు. ఫోన్ చేస్తా. చెప్పు. మీరు అనుభవం మీద చెప్తున్నారు. చేసేస్తా. సరే సరే సారీ. మీకు విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. చెప్పు. దొంగతనంలో దొంగ ఉంటదేమో గానీ దొంగలో దొంగతనం ఉండదు. ఏంటి దొంగ టాపిక్ వదలట్లేదు? కథల గురించి మాట్లాడుకోమంటే యాదవ్ సోళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. ఛే, ఏదో ఒకటి చేసి మన కథ ఒకే చేయించుకుని ఆ 10 లక్షలు గెలిచి లైఫ్ లో సెట్ అయిపోలప్ప. వీళ్ళందరితో నాకదే గొప్పదని ఎలా చెప్పించాలి? ఏంటి వీళ్ళందరూ గిట్లా ఆగిపోయిండ్రు? ఎవరైనా
ఎవరు సార్ ఆమె? తర్వాత నీకే అర్థమవుతుంది. తీయండి పెరుమల్ గారు. ప్రసాద్, మనందరం రచయితలం కానీ నటులం కాదు. ఇప్పుడు నేను డిజైన్ చేసిన గేమ్లో మనం నటిస్తాం, అక్కడ కూర్చున్న వాళ్ళు మార్కులు వేస్తారు. ఎవరికి తక్కువ మార్కులు వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. ఓకే? ఈజీయే. సీన్ ఏంటి? ఆహా. ఒక అమ్మాయిని ఇద్దరు కలిసి రేప్ చేస్తుంటే ఇంకోటి వచ్చి కాపాడతాడు. నిన్ను రేప్ మేమిద్దరం చేస్తుంటే ఆయన ఈ రోజు వచ్చి కాపాడతాడు. రేప్ అయిపోయేలోపు కాపాడాలి సార్. వీడి ప్లాన్ ఏమై ఉండొచ్చు. ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. రే, నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా గెలిచేది నేనేరా. గెలవండి, ఎవరొద్దన్నారు? అది చూద్దాం. కాపీ కొట్టిన ఇదిగో అమ్మాయి. ఇక్కడేమైనా ఆటో దొరుకుతుందా? ఆటోనా? బండి పంచర్ అయిపోయింది. బండే? ఇంటికి వెళ్ళాలా మీరు? అవునండి. బయటికి వెళ్దాంరండి. Excuse me? Excuse me? వదలండి, ఏం చేస్తున్నారు? నేను పోలీసులకు కాల్ చేయాలా? వదలండి. Please, ఎవరైనా వచ్చి కాపాడండి, please. వచ్చాడు. ఇప్పుడు కనబడితే పర్సెంటేజ్ ఏమో. ఏం తెలియని ట్యాక్ చేద్దాం. దొరికిపోయాం. అమ్మాయి వెళ్ళిపోయినట్టున్నాడు. హాయ్ సార్. ఉంది ఉంది సార్, డీప్గా ఉంది. లోపల నా దగ్గర అమ్మాయి వెళ్ళిపోయాడు. ఎవరు యాక్టింగ్ ఎన్ని మార్కులు ఇస్తారు ఇప్పుడు చెప్పండి. ఏం చేద్దాం? అందరూ బానే చేశారు. గేమ్ మధ్యలో ఆగటంతో మేమే అభిప్రాయానికి రాలేకపోతున్నాం. న్యాయ నిర్ణేతలుగా మేము ఒక అభిప్రాయానికి వచ్చాం. నలుగురు పేర్లు చీటీలేసి అందులోంచి చీటీ తీస్తాం. అందులో ఎవరి పేరుంటే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టే. ఎవరి పేరుందయ్యా? ప్రసాద్. అంటే మీరే? ఏంట్రా ఇది? అక్కడి నుంచి ఫోను. అయ్యో, అట్లా పడేసినాను సార్. ఈడు ఎదవగోలని. సార్, కంటిన్యూ చేద్దాం సార్.